మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే మనం గమనించని అద్భుతాలెన్నో ఉన్నాయి తెలుసా? రోజూ చూసేవాటిలోనే మనం చూడనివి చాలా ఉంటాయి. కేవలం సరిగ్గా గమనించడం అనే ఒక్క చిన్న మార్పుతో ఆ అద్భుతాలను మళ్ళీ ఎలా కనుక్కోవచ్చో ఇప్పుడు చూద్దాం. హమ్మా! వెంటనే గుర్తురాలేదు కదా? ఏం పర్లేదు, ఆశ్చర్యపోనక్కర్లేదు. చాలామందికి ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, కాని నిజంగా గమనించట్లేదు. చూడ్డానికి, గమనించడానికి చాలా తేడా ఉంది. మన జీవితంలో ఎన్నో చిన్న చిన్న విలువైన క్షణాలని మనం ఇలాగే మిస్ అయిపోతున్నాం. మనలో చాలామంది జీవితాలు ఒక రకమైన ఆటోపైలట్ మోడ్లో నడుస్తుంటాయి కదా. ఉదయాన్నే లేవడం, కాఫీ తాగడం, ఆఫీస్కి డ్రైవ్ చేసుకుని వెళ్లడం అన్నీ ఒక మెషిన్లాగా జరిగిపోతాయి. ఈ డైలీ రొటీన్లో పడిపోయి మన చుట్టూ ఉన్న చిన్న చిన్న అందాలు, కొన్ని ముఖ్యమైన వివరాలు అసలు పట్టించుకోవడమే మానేస్తాం. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సమస్య మన కళ్లతోనో చెవులతోనో కాదు. మన సెన్సెస్ అన్నీ చాలా షార్ప్గానే ఉన్నాయి. చుట్టూ ఉన్న ప్రతి విషయాన్ని గ్రహించడానికి అవి రెడీగానే ఉన్నాయి. మరి అసలు సమస్య ఎక్కడ మొదలవుతోంది? సమస్యంతా మన ఏకాగ్రతతోనే, మన అటెన్షన్తో. ఈ డిజిటల్ ప్రపంచం, ఈ ఫాస్ట్ లైఫ్ మన ఫోకస్ని నిరంతరం పక్కకు లాగేస్తూ ఉంటాయి. కాని ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మనం కోల్పోయిన ఈ ఏకాగ్రతను తిరిగి సంపాదించడానికి ఒక సింపుల్ మార్గం ఉంది. సరే, మరి మన దృష్టిని మళ్లీ దారిలో పెట్టడం ఎలా? దీనికి ఏదో పెద్ద ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఒకటుంది. అదేంటంటే, మన బ్రెయిన్కి మళ్లీ గమనించడం నేర్పించడం, అంతే. దీన్నే యాక్టివ్ అబ్జర్వేషన్ లేదా చురుకైన పరిశీలన అంటారు. దీన్ని ఏదో పనిలా కాకుండా ఒక స్కిల్ లేదంటే ఒక మెంటల్ వర్కౌట్ లాగా చూడాలన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మనకు మనమే కావాలని కొన్ని ప్రశ్నలు వేసుకోవడం. ఇలా చేయడం ద్వారా మన బ్రెయిన్కి గమనించడంలో ట్రైనింగ్ ఇచ్చినట్టవుతుంది. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇక్కడ మన టార్గెట్ ప్రతిదీ బట్టి పట్టడం కాదు. ఇది మెమరీ టెస్ట్ అస్సలు కాదు. అసలు పాయింట్ ఏంటంటే, ఆ క్షణంలో అంటే ప్రెజెంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడం. మన బ్రెయిన్లో గమనించే శక్తి అనే ఒక మెంటల్ మజిల్ ఉంటుంది కదా, దాన్ని స్ట్రాంగ్ చేయడమే మన పని. అది చాలా చిన్న చిన్న సింపుల్ ప్రశ్నలతోనే మొదలవుతుంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మన చుట్టూ ఉన్న ఫిజికల్ వరల్డ్ని గమనించడం. అంటే మన కంటికి కనిపించేవి, మనకు తగిలేవి, ఆ వివరాలపై దృష్టి పెట్టడం. రోజూ చూసే వస్తువులనే ఒక కొత్త యాంగిల్లో చూడటమన్నమాట. సరే, ఈ టెక్నిక్ని ఒక్కసారి ప్రాక్టికల్గా చూద్దాం. ఉదాహరణకు ఈ ప్రశ్న చూడండి. మనం రోజూ ఎన్నో భవనాలు చూస్తాం, కాని చివరిగా చూసిన బిల్డింగ్ రంగు ఏంటి? ఇలాంటి సింపుల్ ప్రశ్నలే మన విజువల్ అబ్జర్వేషన్ని షార్ప్ చేస్తాయి. ఇప్పుడు చూపు నుంచి ఇంకో సెన్స్కి వెళ్దాం. అదే టచ్ అంటే స్పర్శ. మనం రోజూ వాడే డెస్క్, దాని సర్ఫేస్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. స్మూత్గా ఉందా, రఫ్గా ఉందా, చల్లగా ఉందా, లేక వెచ్చగా ఉందా? చూసారా? జస్ట్ ఒక సెన్స్ నుంచి ఇంకో సెన్స్కి మన ఫోకస్ మార్చగానే మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మన కనెక్షన్ వెంటనే ఎంత స్ట్రాంగ్ అవుతుందో. గమనించడం అంటే ఊరికే చూడటమే కాదు, కొన్నిసార్లు యాక్టివ్గా లెక్కించడం కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్కి ఎన్ని కిటికీలున్నాయి, ఇలాంటివి లెక్కించడం మొదలుపెడితే మన బ్రెయిన్ నార్మల్ అబ్జర్వేషన్ నుంచి ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది, మరింత అటెన్షన్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఈ చిన్న చిన్న ఎక్సర్సైజ్లే మనల్ని ఆ క్షణంలో ఉండేలా చేస్తాయి. సో, మనం ప్రాక్టీస్ చేయగలిగే అబ్జర్వేషన్స్ని స్థూలంగా 3 రకాలుగా చూడొచ్చు. ఒకటి సెన్సరీ, అంటే బయట ఏం సౌండ్స్ వస్తున్నాయి లాంటివే. రెండోది న్యూమరికల్, ఈ రూంలో ఎన్ని కర్చీలున్నాయి లాంటివే. ఇక మూడోది డిస్క్రిప్టివ్, అంటే ఈరోజు సాయంత్రం ఆకాశం రంగు ఎలా ఉందో చెప్పండి లాంటివి. ఈ 3 రకాల ప్రశ్నలు మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్తో మన కనెక్షన్ని ఇంకా బలపరుస్తాయి. ఓకే, ఇప్పటివరకు వస్తువులని, పరిసరాల్ని గమనించడం గురించి చూశాం కదా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఇది కొంచెం సూక్ష్మమైన స్కిల్. అదేంటంటే, మనుషుల్ని, వాళ్ళ సోషల్ క్యూస్ని గమనించడం. మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఏం చేస్తాం? కేవలం వాళ్ళు చెప్పే మాటలనే వింటాం. కాని ఇక్కడే మనం ఒక పాయింట్ మిస్ అవుతాం. అసలైన మీనింగ్ ఆ మాటల వెనకున్న టోన్లో, ఆ వాయిస్లో ఉన్న ఎమోషన్లో ఉంటుంది. ఆ టోన్ని గనక మనం గమనించగలిగితే వాళ్ల మాటల వెనకున్న అసలు ఫీలింగ్, వాళ్ళ ఇంటెన్షన్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడే మన రిలేషన్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. ఈ ఒక్క ప్రశ్న ఎంత పవర్ఫుల్ అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీ ఫ్రెండ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అనేది
ఇది జస్ట్ వాళ్ళ ఫేస్ చూడటం కాదు, వాళ్ళ ముఖకవళికల ద్వారా వాళ్ళ మైండ్ ఎలా ఉంది, వాళ్ళ మూడ్ ఎలా ఉందో అర్థం చేసుకోమని మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఇలాంటి అబ్జర్వేషన్ మనలో ఎంపథీని పెంచుతుంది, మన రిలేషన్స్ని ఇంకా డీప్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సోషల్ అబ్జర్వేషన్ అంటే చాలా రకాలుగా ఉంటుంది. ఎదుటివాళ్ల వాయిస్ టోన్, వాళ్ళు వేసుకున్న డ్రెస్, వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్స్ లేదా వాళ్ళు చెప్పే జోక్స్, ఇలా చాలా ఉంటాయి. ఈ చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ కలిపి మన చుట్టూ ఉన్న మనుషుల్ని, ఆ సిచ్యువేషన్ని మరింత క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఒక కంప్లీట్ పిక్చర్ ఇస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం ఏం గమనించాలి, ఎందుకు గమనించాలి అనేది చూశాం. కాని ఇప్పుడు చాలా ముఖ్యమైన పాటుకొచ్చాం. అదేంటంటే, ఇంత పవర్ఫుల్ అయిన ఈ గమనించే స్కిల్ని మన డైలీ లైఫ్లో ఒక హ్యాబిట్గా ఎలా మార్చుకోవాలి. దీనికొక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ ఉంది. స్టెప్ 1, రోజూ ఒక్క ప్రశ్నను సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా సరే, ఫ్రెండ్లో కొత్తగా ఏం గమనించారు లాంటిది. స్టెప్ 2, దానికి ఆన్సర్ చేయడానికి జస్ట్ 30 సెకండ్స్ టైం తీసుకోండి. ఆగి నిజంగా ఆ డీటెయిల్ కోసం వెతకండి. ఇక స్టెప్ 3, దీనివల్ల ఏం మార్పు వస్తుందో గమనించండి. ఈ చిన్న యాక్షన్ మన రోజుని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూడండి. అంతే. ఈ సింపుల్ ప్రాసెస్ వల్ల ఎలాంటి ప్రెషర్ లేకుండా దీన్ని ఈజీగా ఒక అలవాటుగా మార్చుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒకటుంది. మనం చెప్పే ఆన్సర్ రైటా రాంగా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. అసలు విషయం అంతా ఆ గమనించే ప్రాసెస్లోనే ఉంది, ఆ యాక్ట్ ఆఫ్ లుకింగ్లోనే ఉంది. ఆ క్షణంలో మనం పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడమే ఇక్కడ ముఖ్యం. అంతే. సో, ముగించే ముందు ఒక్క ప్రశ్న. మన కళ్లముండే, మన డైలీ లైఫ్లోనే మనం గమనించడం కోసం వెయిట్ చేస్తున్న మాస్టర్ పీసెస్ ఎన్నో ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ఒక్క క్షణం ఆగి శ్రద్ధగా చూడటం. మరి ఈరోజు మనం గమనించబోయే ఆ అద్భుతమేమింటుంది?